నిర్మాణమైంది. అయితే దక్షిణాయనంలో మనము ఇతర శివుడు విష్ణువు లాంటి ఇతర దేవతల్ని మనం ప్రతిష్ట చేయము. అంటే ఇతర అంటే అది వేరే అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే మనము రెగ్యులర్గా పూజ చేసుకునే ఆలయాలు ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయం ఇలాంటివి. దక్షిణాయనంలో కేవలం గ్రామ దేవతలు ఇంకా బొడ్రాయి ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి మనం దక్షిణాయనంలో ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేస్తున్నాము. కట్టమైసమ్మ అమ్మవారిని మాఘమాసంలో కానీ ఆ తదుపరి శివాలయంలో అమ్మవారిని చేస్తున్నాం. అయితే ఈ మల్కాపురం గ్రామం రాయదుర్గ గ్రామంలో అమ్మవారు కొన్ని వందల సంవత్సరాలుగా వెలిసి చిన్న గుడిలో ఉండరు. అయితే ఈ రోడ్డు లెవెలింగ్ చేసినప్పుడు బహుశా అమ్మవారి గుడి కిందికి అయిపోవడంతో ఇక్కడి భక్తులంతా కూడా ఎంతో కాలంగా పట్టుబట్టి అమ్మవారికి ఒక చక్కటి ఆలయం నిర్మించాలని ఎంతో కృషి చేసి తపించి వాళ్ళ తపస్సు ఫలితంగా ఈరోజు ఇంత చక్కటి ఆలయం సిద్ధమైంది. మేము ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు ఏమంటే ఇవాళ ఉదయం 10:45 గణపతి పూజ చేశాము. ఆ తర్వాత పుణ్యవాచనం చేసి ఆలయ పరిసరాల్ని శుద్ధి చేశాము. ఆ తర్వాత అంకురార్పణ చేస్తున్నాము. ఆ తర్వాత యాగశాల ప్రవేశం, మండపారాధన, దేవతలందరినీ మండపాల మీద ఆవాహనించి షోడశోపచారాలు, ఆ తర్వాత అగ్నిస్థాపన చేస్తాము. ఆ తర్వాత అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ముఖ్యంగా ఏంటంటే ఏ అమ్మవారిని అయితే ఇక్కడ మనం ప్రతిష్ఠిస్తున్నామో ఆ అమ్మవారిని ఈరోజు 2 గంటల నుంచి సుమారు 3 గంటల వరకు, అంటే 1 గంట పాటు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఊరేగింపుగా జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఆ ఊరేగింపులో పాల్గొనగలరు. ఆ తర్వాత అమ్మవారిని తీసుకొచ్చాక మేము ఇక్కడ అగ్నిహోత్రం వెలిగించి హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అమ్మవారికి జలాదివాసం, అంటే జలంలో అమ్మవారిని ఉంచుతాం. జలంలో ఈరోజంతా జలంలో ఉంటారు. ఆ తర్వాత హారతి, తీర్థప్రసాదాలతోటి ఈరోజు కార్యక్రమం అయిపోతుంది. రేపు ఉదయం యథావిధిగా గణపతి పూజ, మండపారాధన ఈ కార్యక్రమాలు అన్నీ చేసిన తదుపరి అమ్మవారిని ధాన్యంలో ఉంచుతాం. దాన్ని ధాన్యాదివాసం అంటాం. ఆ తర్వాత పుష్పాదివాసం, ఇంకా ఫలాదివాసం, పువ్వులు పళ్ళు అమ్మవారికి దాంట్లో అమ్మవారిని ఉంచుతాం. సాయంత్రం పూట అమ్మవారికి శయ్యాదివాసం, అంటే అమ్మవారి కోసం ఒక చక్కటి పరుపు తీసుకున్నాం. ఆ పరుపు మీద అమ్మవారిని పరుండబెట్టి ఆమెకు సేవ చేస్తాం. అయితే మిగతా హోమాలు యథావిధిగా దుర్గా సూక్త హోమం, శ్రీ సూక్త హోమం, అమ్మవారి మూలమంత్ర హోమాలు, నవగ్రహ హోమాలు, గణపతి హోమాలు, ఇట్లా అనేకమైన హోమాలు ఇవాళ రేపు కంటిన్యూగా జరుగుతుంటుందండి. ఎల్లుండి ఉదయం 9:05 సుముహూర్తం. ఆ సమయంలో అమ్మవారిని మనం ప్రతిష్ఠిస్తాం. అయితే ఆ రోజు ఉదయాన్నే అమ్మవారి ప్రతిష్ఠ అనంతరం ఎక్కడి నుంచి అయితే మనం అక్కడి నుంచి తీసుకొస్తున్న ఆ చిన్నమ్మవారిని కూడా ఆమెనే ఈ యొక్క ప్రాంతానికి యజమాని కాబట్టి నైరుతి దిశలో ఆ చిన్న అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తాం. ఆ తర్వాత బలిపీఠం, ఇంకా సింహవాహనాన్ని ప్రతిష్ఠ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం మీకు కనబడుతుంది, ఒక్కసారి ధ్వజస్తంభాన్ని చూపించండి. ఈ ధ్వజస్తంభం, ఆ తర్వాత పైన కలశాన్ని ప్రతిష్ఠ చేస్తాం. ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలంతా అయిపోయిన తదుపరి పూర్ణాహుతి ఉంటుంది. పూర్ణాహుతి హోమం అయిపోయినాక ఇక అమ్మవారికి అలంకారము, ధూపదీప నైవేద్యాలు చేసి హారతి ఇవ్వడంతో ఈ ఆలయం అన్నది మీరందరూ కూడా దర్శన యోగ్యం అవుతుంది. మీ అందరికీ అమ్మవారు అఖండంగా దర్శనాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీకు ఎంత పనులున్నా సరే ఏదో ఒక సమయంలో వీలు చేసుకొని ఇవాళ రేపు వచ్చి అమ్మవారిని దర్శించండి. అలాగే ఎల్లుండి ఒక 2-3 గంటల పాటు చక్కగా వచ్చి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు మీరంతా పాత్రులైతారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సమ్మంగళాని భవంతు, శుభం భూయాత్. రాయదుర్గం ప్రజలందరికీ, రాయదుర్గం గ్రామస్తులందరికీ ఈ కట్టమైసమ్మ తల్లి దేవస్థానం అమ్మవారు అందరినీ కాపాడి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చెప్పండి. కట్టమైసమ్మ అనమాట, చాలా కష్టపడి చేశారు కట్టమైసమ్మని. చాలా చాలా గ్రేట్ అనమాట నిజంగా. కట్టమైసమ్మ చిన్న గుడి ఉండే అనమాట. గుడి ఇప్పుడు చాలా పెద్దగా చేశారు. చాలా కష్టపడి ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిసి చందాలుగా వసూలు చేసి అక్కడ నుంచి ఇక్కడ దాతల నుంచి తెచ్చి కట్టినారు. చాలా చాలా పెద్ద ఎత్తున కష్టపడి చాలా బాగా కట్టినారు, బ్రహ్మాండంగా కట్టారు. కట్టమైసమ్మ అనమాట, చిన్న ఉండే అనమాట. 3 సంవత్సరాలు అవుతుంది ఇదంతా కష్టపడి, ఇదంతా ఏర్పాట్లు కంప్లీట్ అయ్యింది ఇప్పటి వరకు. ఇంకా రేపు ఎల్లుండి వరకు కూడా ఇంకా పెద్ద పెద్ద లీడర్లు కూడా వచ్చి దీన్ని శంకుస్థాపన గడస్తంభాన్ని కూడా పెట్టేయడానికి వస్తారు అనమాట. గడస్తంభం కూడా చాలా పెద్దగా ఉంది, చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది.